హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం కౌంట్ సబ్ మ్యాట్రిసెస్ విత్ టాప్ లెఫ్ట్ ఎలిమెంట్ అండ్ సమ్ లెస్ దెన్ కే. క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి కే అనే వాల్యూ ఇన్పుట్ ఇస్తాడు, అలాంగ్ విత్ ఒక మ్యాట్రిక్స్ అనేది ఇస్తాడు. ఆ మ్యాట్రిక్స్లో మనం సబ్ మ్యాట్రిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సబ్ మ్యాట్రిసెస్ యొక్క సమ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అవ్వాలన్నాడు. క్వశ్చన్ మీరు సరి చదివినట్టయితే ఈ మొక్క మీకు అర్థమైపోతుంది చదివిన వెంటనే. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని అని అడిగాడు. ఇక్కడ చూసారా, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, కే వాల్యూ 18 అని ఇచ్చాడు. ఇందులో ఇవన్నీ పాసిబిలిటీస్ అనమాట. ఇవన్నీ సబ్ మ్యాట్రిక్సెస్ సమ్మేషన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇది కూడా సేమ్ ఎగ్జాంపుల్ అలాంటిదే. ఇక్కడ అన్ని పాసిబిలిటీ 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్ని పాసిబిలిటీ అనేది రిటర్న్ చేయాలి. సో 6 ఇక్కడ రిటర్న్ చేశాడు. కే ఈక్వల్ టు 20. ఇక్కడ ఉన్న సబ్ మ్యాట్రిక్సెస్ అన్నట్లోని సమ్మేషన్ చేస్తే ఖచ్చితంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అయి ఉంటుంది. మనం ఇప్పుడు సొల్యూషన్, నేను ఒక సెపరేట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇది ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను. కే వాల్యూ 20 తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం లిమిట్ ఎంతవరకు ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్లో తీసుకుంటే 7, దీని యొక్క ప్రిఫిక్స్ సమ్ ముందుది 8 లేదు కాబట్టి 7. ఓకే, 2కి దీని యొక్క సమ్మేషన్ ఎంత, 7కి 2కి 9. 9కి దీని యొక్క ముందు వాటి యొక్క సమ్ ఎంత, 9తో పాటు 18. 5కి 5తో పాటు ప్రీవియస్ దానికి సమ్ ఎంత, 18. 5 + 18 అంత 23. సో ఇక్కడ లిమిట్ అనేది ఎక్సీడ్ అయ్యింది. 23 అంటే 20 కన్నా గ్రేటరే. సో ఎక్సీడ్ అయిపోయింది. సో మనం లూప్ అనేది ఇక్కడ వరకు రన్ చేసుకుంటే చాలు. అంతేనా, ఈ 9 వరకు రన్ చేసుకుంటే చాలు, రిమైనింగ్ మనకు అవసరం లేదు. సో ఎన్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసుకో, ఈ వాల్యూకి ఇనిషియలైజ్ చేసుకో. ఓకే, ఇప్పుడు 8 కాలమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు రోస్ చెక్ చేయాలి, రోస్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు అని చెక్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయి. సమ్మేషన్ చెయ్యి. 7 + 1 8, 7 + 1 + 2 10, 7 + 1 + 2 + 2 12. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనకి ఎంఎన్ వాల్యూస్ వచ్చాయి. సింపుల్గా ఏంటి తీసుకోవచ్చు, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మనకి వ్యాలిడ్. ఈ పార్ట్ అంతా అన్నెసరీ పార్ట్, మనం చూస్ చేసుకోకూడదు. లూప్స్లో ఓన్లీ ఈ పార్ట్ మాత్రం కన్సిడర్ చేసుకోండి, లూప్స్ పెట్టుకొని. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ప్రిఫిక్స్ సమ్ చేయండి ఈ ముందు వాల్యూకి రోస్ వైజ్గా. ఓకే, 7 2 9 ఉంది. 7కి ప్రిఫిక్స్ సమ్ ఎంత, ప్రీవియస్కి ఏం లేదు కాబట్టి 7. 2కి ప్రిఫిక్స్ సమ్ 7 + 2 ఎంత, 9. ఓకే, 9 ఇక్కడ వచ్చింది. 9కి ప్రిఫిక్స్ సమ్ ఎంత, ప్రీవియస్ దానిలో ఎంత ఉంది, ప్రిఫిక్స్ సమ్ 9 ఉంది. 9 యాడ్ చేయి, 9 + 9 18. నెక్స్ట్ 1. 5కి ప్రీవియస్ ఎలిమెంట్ 1, సో 2 యాడ్ చేసినట్టయితే 6. 0కి ప్రిఫిక్స్ సమ్ ఎంత, 5 + 1 6. ఓకే, 2 అనేది ప్రీవియస్కి ఏం లేదు కాబట్టి మళ్ళీ 2. సో అలాగే ఈ ప్రాసెస్ రిపీట్ అయింది, ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ మ్యాట్రిక్స్లోని ఏ మ్యాట్రిక్సెస్ మనకు వ్యాలిడ్, దాని యొక్క సమ్మేషన్ కావాలి, సబ్ మ్యాట్రిక్స్ యొక్క సమ్మేషన్ కావాలి మనకి, అంతేనా. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 9 1 6 అనేది ఈ మ్యాట్రిక్స్లో మనకి 18 ఉన్నాయి. ఈ మ్యాట్రిక్స్ యొక్క సమ్మేషన్ కావాలంటే ఏం చేయాలి, మనం ఈ 2 వాల్యూస్ యాడ్ చేయాలి. ఎందుకు, ఈ వాల్యూలో దీని యొక్క ప్రీవియస్ వాల్యూ సమ్మేషన్ ఉంది, ఈ వాల్యూలో దీని యొక్క ప్రీవియస్ వాల్యూ సమ్మేషన్ ఉంది. ఈ 2 వాల్యూస్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఈ మ్యాట్రిక్స్ యొక్క టోటల్ సమ్ వాల్యూ వస్తుందా లేదా మనకి, అది మ్యాటర్ ఇక్కడ. సో ఇక్కడ ప్రీవియస్గా 6 ఉంది మనకి, 6కి 9కి ఎడిషన్ చేయి, ఎంత అయింది, 15 అయింది. సో ఆ సబ్ మ్యాట్రిక్స్ వాల్యూ ఎంత, 15. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20యా, అవును. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ దానికి రా. నెక్స్ట్ది ఎంత, 18 ఉంది. 18 కింద 8 ఉంది, 6 ఉంది. ఈ 2 యాడ్ చేసినట్టయితే మనకి ఈ సబ్ మ్యాట్రిక్స్ యొక్క సమ్మేషన్ వాల్యూ వచ్చినట్టే కదా, 23 అయ్యింది. 18 6 యాడ్ చేసినట్టయితే 23 అనేది ఎక్సీడ్ అయ్యింది. సో మనం ఈ కాలం నుంచి ఈ కిందవన్నీ ఎలిమినేట్ చేయాలి, దీని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ. సో ఈ వాల్యూని ఇనిషియలైజ్ చేసుకో. ఓకే, నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఇటరేషన్లోని 8
8 చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రీవియస్ సమ్ ఎంత, ప్రీవియస్ మ్యాట్రిక్స్ సమ్ ఎంత, 15 ఉంది. 15 అంటే ఏంటి, ఈ సబ్ మ్యాట్రిక్స్ యొక్క సమ్మేషన్ వాల్యూ 15. 15కి ఈ రెండాట్లకు సమ్మేషన్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. ఈ రెండాట్లకు సమ్మేషన్ ఎంత, 8. 15కి 8 కలిపినట్టయితే 23, ఎక్సీడ్ అయిపోయింది. సో ఈ సబ్ మ్యాట్రిక్స్ కూడా ఇన్వాలిడే. -1కి ఇనిషియలైజ్ చేసుకో. ఎప్పుడైతే -1 వచ్చిందో ఈ నెక్స్ట్ ఆటోమేటిక్గా దానికన్నా పెద్ద వాల్యూ అవుతుంది, కానీ దానికన్నా చిన్న వాల్యూ అవ్వదు కదా. సో నెక్స్ట్ దాన్ని ఇటరేట్ చేయకుండా బ్రేక్ చేసే స్టేట్మెంట్ అక్కడితో లూప్ అనేది. నెక్స్ట్ దాని కిందది కూడా ఆటోమేటిక్గా పైది అనేది దీనికన్నా పెద్ద వాల్యూ అయితే ఖచ్చితంగా కిందది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని, -1 లేకుండా 3 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్, 5, 6, 7, టోటల్ ఎన్ని, 7 వ్యాలిడ్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా <= k అయి ఉండాలి. ఒకవేళ గ్రేటర్ దెన్ అయితే ఇన్వాలిడ్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకో. ఇఫ్ గ్రిడ్ ఆఫ్ 0, 0 గ్రేటర్ దెన్ k అయినట్టయితే ఏం చేయాలి, మనకి దాంతో ఎలాంటి సబ్ మ్యాట్రిసెస్ ఫామ్ చేయలేం. నెక్స్ట్ ఏం చేయమని చెప్పాను, ఫస్ట్ రోలో మనకి n సెట్ చేసుకోమని చెప్పాను. n అంటే కాలమ్స్ ఎంతవరకు మనం చూస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇక్కడ చెప్పినట్టే ఎప్పుడైతే k కన్నా ఎక్కువ అవుతుందో ఆ వాల్యూ అనేది మనం n కింద స్టోర్ చేసుకుంటాం. అక్కడి వరకు n = len ఆఫ్ గ్రిడ్ ఆఫ్ 0 అంతేనా. కాలమ్స్ లెంత్ ఫర్ I ఇన్ రేంజ్ n టైమ్స్ రన్ అవ్వమని చెప్తున్నాం. ఇఫ్ దీనికి ముందు సమ్ s = ఫస్ట్ ఎలిమెంట్, తర్వాత నెక్స్ట్ s ప్లస్ గ్రిడ్ ఆఫ్, మనకి ఫస్ట్ రో అనేది యాక్సెస్ చేసుకుంటున్నాం, కాలమ్స్ అనేది చేంజ్ చేసుకున్నాం. సో I పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఈ రెండాటిలోకి వాల్యూ గ్రేటర్ దెన్ k అయితే అక్కడతో n వాల్యూ అనేది I అవ్వాలి. ఓకే, దానికన్నా ముందు ఎలిమెంట్లో చెక్ చేసుకోవాలి మనం. సో nని ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ సింపుల్గా బ్రేక్ చేసే, ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే సమ్మేషన్కి యాడ్ చేయి, గ్రిడ్ ఆఫ్ 0 ఆఫ్ I. ఓకే, నెక్స్ట్ ఇప్పుడేంటి, m వాల్యూ చూస్ చేసుకో. m వాల్యూ ఏంటి, లెన్ ఆఫ్ గ్రిడ్ అంటే అయిపోయింది కదా. ఓకే, ఇది కూడా సమ్ వాల్యూ ఫస్ట్ ఎలిమెంట్కి ఇనిషియలైజ్ చేసుకో. నెక్స్ట్ m టైమ్స్ రన్ చేసుకోమని చెప్పాను. ఇఫ్ s ప్లస్ గ్రిడ్ ఆఫ్, ఈసారి ఏంటి మనం రోస్ ట్రావర్స్ అవుతున్నాం. సో ఇది ఇక్కడ పెట్టుకో. కాలమ్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి. ఫస్ట్ కాలమ్ మనం యాక్సెస్ చేసుకున్నాం. గ్రేటర్ దెన్ k అయినట్టయితే ఏం చేయాలి, I ప్లేస్లో m వాల్యూ Iకి ఇనిషియలైజ్ చేసుకొని బ్రేక్ చేసి అక్కడితో. నెక్స్ట్ ఏం చేయాలి, మనం 2 స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. ఈ 2 స్టెప్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి, అన్వాంటెడ్ పార్ట్ అంతా వదిలేయాలి, లూప్ పెట్టు దానికి. ఫర్ I ఇన్ రేంజ్ m ఓకే, రోస్ కాలమ్స్ వస్తాయి కదా. నెక్స్ట్ ఈ స్టెప్లో ఏంటి, ప్రిఫిక్స్ సమ్ యాడ్ చేస్తాం మనం. ప్రిఫిక్స్ సమ్ అంటే ముందు ఎలిమెంట్ యొక్క సమ్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఫస్ట్ కాలమ్స్ యొక్క సమ్మేషన్ అనేది యాడ్ చేయడానికి ఏముండదు. సో అది కాన్స్టెంట్గా ఉండిపోతుంది. మనం ఏం చేయాలి అప్పుడు, సెకండ్ కాలమ్ని స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కాలమ్ వదిలేసి స్టార్ట్ చేస్తాం. 1 నుంచి n వరకు పెట్టాం కదా. ఇప్పుడు ఏం చేయాలన్నాను, గ్రిడ్ ఆఫ్ ij ప్లస్ ఈక్వల్ టు గ్రిడ్ ఆఫ్ ij-1. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఏమైంది,
ఈ మ్యాట్రిక్స్ వరకు సొల్యూషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలన్నాను, ఈ పై 2 వాల్యూస్ యాడ్ చేసుకోవాలన్నాను. అంటే ఏంటి, ఈ ఫస్ట్ కాలమ్ నెగ్లెక్ట్ చేసుకోవాలి, అందకల లూప్లో పెట్టకూడదు. దీనికి ముందు ఆన్సర్ అనేది ఇనిషియలైజ్ చేయాలి. ఏంటి, ఇప్పుడు దాకా మనం ఎన్ని ఆల్రెడీ చెక్ చేస్తాం, m నుంచి n వరకు వ్యాలిడ్ అంటే ఇవన్నీ వ్యాలిడే కదా. ఇవన్నీ వ్యాలిడ్ అంటే దీంతో ఎన్ని మనం సబ్ మ్యాట్రిక్సెస్ ఫామ్ చేయగలం, 3 ప్లస్ ఇంకో 3 ఎంత, 6. ఆన్స్ ఈక్వల్ టు m ప్లస్ n. m ప్లస్ n చేస్తే సరిపోద్దా, -1 చేయాలి. ఎందుకు, అందులో 7 అనేది రెండు సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి కాలంతో చెక్ చేసినప్పుడు ఒకసారి, రోస్తో చెక్ చేసినప్పుడు ఒకసారి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలన్నాను, లూప్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఫర్ I ఇన్ రేంజ్ m రోస్ n కాలమ్స్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కాలం నెగ్లెక్ట్ చేసాం, అప్పుడు ఏం చేయాలి, 1 నుంచి, అంతేనా. సెకండ్ కాలం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆ పై వాల్యూ యొక్క సమ్మేషన్ అనేది యాడ్ చేయాలి. ఆ సమ్మేషన్ వాల్యూ k కన్నా పెద్దదైతే దాని ప్లేస్లో -1 పెట్టుకొని అక్కడితో బ్రేక్ చేసేయాలి స్టేట్మెంట్, అంతేనా. ఎప్పుడైతే గ్రిడ్ ఆఫ్ ij ప్లస్ గ్రిడ్ ఆఫ్ i-1j గ్రేటర్ దెన్ k అవుతుందో అప్పుడు ఏం చేయాలి, దాని కింద కూడా ఇన్వాలిడ్ అవుతుంది కదా. సో అది కూడా ఇన్వాలిడ్ అవ్వడానికి దాని వాల్యూని కూడా -1కి ఇనిషియలైజ్ చేసుకో. ఇదే కండిషన్, బ్రేక్ చేసి అక్కడతో. ఒకవేళ పై వాల్యూ అనేది -1 అయినట్టయితే ఈ కండిషన్ చూసుకోండి. ఇక్కడేటి, ఈ 7కి పై వాల్యూ ఏటవుతుంది, -1కి ఇనిషియలైజ్ అయ్యింది కదా. -1 అంటే ఇది ఇన్వాలిడ్. మరి ఆ టెస్ట్ కేస్ చెక్ చేయడం కండిషన్ ఏది, సేమ్ కండిషన్ ఇక్కడ కూడా. ఆర్ గ్రిడ్ ఆఫ్ i-1 అంటే పై ఎలిమెంట్ ఈక్వల్ -1 ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఏం చేయాలి, అప్పుడు అంతే కింద ఎలిమెంట్ని -1కి ఇనిషియలైజ్ చేసుకొని అక్కడితో స్టేట్మెంట్ బ్రేక్ చేయాలి. నెక్స్ట్ అవన్నీ కాని సిచ్యువేషన్లో ఏం చేయాలి, కరెంట్ ఎలిమెంట్ అంటే ij కదా, ఏంటి యాడ్ చేయాలి, పై ఎలిమెంట్ ఏదైతే యాడ్ చేయాలి, i-1j. ఓకేనా, యాడ్ చేసుకోవడం వల్ల ఏం చేయాలి, ఇంకా ఆన్సర్ అనేది +1 ఇంక్రిమెంట్ చేసుకోవాలి, అంతేనా కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఆన్సర్ వచ్చిన తర్వాత రిటర్న్ చేసేయాలి సింపుల్గా. రన్ చేస్తాను ఒకసారి. ఓకే, ఎక్కడో కండిషన్ రాంగ్ అయినట్టుంది, ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేయడం మర్చిపోయాం. s(i)0 యాడ్ చేయకుండా అది ఎలా చెక్ చేస్తాం నెక్స్ట్ కండిషన్లోనే, ఇక్కడ కానీ చెయ్యాలి మనం. అయినా రాంగ్ ఆన్సరా, ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ మనం ఆల్రెడీ యాక్సెస్ చేసుకున్నాం. సో సెకండ్ ఎలిమెంట్ నుంచి మనం తీసుకోవాలి ఈ రెండు చోట్ల, అంతేనా. అది యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తాను ఒకసారి. ఓకే, అది గాయస్ ఈరోజు ప్రాబ్లమ్. ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. డైలీ లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ ఆఫ్ ది డే సొల్యూషన్ కావాలంటే ఆప్టిమల్ వేలోని ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. అది ఈరోజు కంటెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.